సత్యం సార్ వాళ్ళందరికీ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ అలంకరించవలసి అంటున్నాం. గారు అనేటువంటి మాతృ సార్ గారిని కూడా వేదికను అలంకరించారు. టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్కు హాజరైనటువంటి క్రీడాకారులకు అందరూ కూడా నా యొక్క ఆశీస్సులు. మళ్ళీ ఈరోజు ఇక్కడ జరిగేటువంటి విషయం మీకు అందరూ కూడా మీ యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది. ఈరోజు దాదాపుగా అంటే ఇక్కడ 7 క్రీడాంశాల్లో మండల స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ యొక్క టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్లో మీరు చాలా చక్కగా ఆడి మీ యొక్క ప్రతిభను కనపరిచి మీరు కాన్స్టిట్యూషన్ లెవెల్కు సెలెక్ట్ అయితే అక్కడి నుండి మళ్ళీ డిస్టిక్ నుండి స్టేట్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్లో మీ యొక్క చక్కటి ప్రతిభని చూపించి మండల స్థాయి మన ఎమ్మెల్యే మండల టీంకు ప్రతి ఒక్కరు సెలెక్ట్ కావడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కోఆర్డినేటర్కు నా యొక్క ఎంతటి పెద్దటి క్రీడాకారుడైనా కూడా తన క్రీడా జీవితాన్ని పాఠశాల నుంచే ప్రారంభం చేస్తారు. మేము కూడా మీలాగే ఒకప్పుడు ఇలాగే ఇక్కడనే కూర్చొని ఎండలో కూర్చొని ఈ ప్రసంగాలు విని గేమ్లు ఆడి ఈ స్థానానికి వచ్చినాము. మనుషులు అనుకుంటే సాధించనేది ఏది ఉండదు. మీలో దృఢ సంకల్పం ఉంటే మీరు ఎంతటి విజయాన్ని కూడా మీరు అవలీలగా సాధించుకోవచ్చు. మీలో ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఉండాలి. జీవితంలో నేను మంచి స్థితిలో ఉండాలి అని మీరు మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని మీరు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి మీ బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను సభాముఖంగా మీకు అభ్యర్థిస్తున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ఉంటుంది సెకండ్ స్టెప్, తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది, తర్వాత నేషనల్స్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, తర్వాత నేషనల్స్. ఈ నేషనల్స్ ఉంటాయి కాబట్టి మన స్కూల్కి దాదాపుగా 6 మంది నేషనల్స్ అన్నారు. 6 మంది కాబట్టి ఈ కోరుకుంటున్నాను. ఇక్కడ ఉంటుంది సెలక్షన్. అర్థమైందా? నేను చెప్పాను కదా ఇప్పుడే. అర్థమైందా? మీ చూసుకోండి. తప్పగా చాలా ఉపయోగకరము. ఇడున్న పేర్లందరూ ఒకప్పుడు ఇలాంటి క్రీడాకారులే. వాళ్ళందరూ కష్టపడి జాబ్లు కొట్టారు. కూడా ఈ స్పోర్ట్స్ అనేది గవర్నమెంట్. నేను ఈ కాలేజీలోనే చదువుకున్నా. ఇదే కాలేజీలోనే నేను చదువుకున్నాను. 82, 83, 83, 84, 84, 85, 85, 86 వరకు చదువుకున్నా ఇదే కాలేజీలోనే. మరి నేను చదువుకున్న కాలేజీలో నేను ఒక గెస్ట్గా ఇక్కడికి పిలిపించబడ్డానంటే ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్ దట్ హాస్ బీన్ గివెన్ బై గాడ్. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి గిఫ్ట్గా నేను భావిస్తూ ఉన్నాను. సో డియర్ చిల్డ్రన్, ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడు గేమ్స్లో రాణించారని మిమ్మల్ని అందరినీ పిలిపించారు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఇదే గేమ్స్లో మీరు ఇంకా ముందుకు అంటే ఇప్పుడు ఇది మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి మీరందరూ లేదా జాతీయ స్థాయికి కూడా కొంతమంది ఎన్నుకోబడతారు. ఎవరు ఎన్నుకోబడతారు?
ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెట్టి అందులో మీరు అనుకున్న గేమ్లో తర్ఫీదు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారో వారు మాత్రమే వెళ్తారు. అందరికీ ఫస్ట్ క్లాస్ రాదు కదా, ఎవరు బాగా చదివితే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వస్తారు. సో హార్డ్ వర్క్ ఈల్డ్స్ మెలోడియస్ ఫ్రూట్స్ అంటారు. హార్డ్ వర్క్ ఈల్డ్స్ మెలోడియస్ ఫ్రూట్స్ అంటే కష్టపడి పని చేసేవానికి మధురమైన ఫలితాలు వస్తాయి, తీయనైన ఫలితాలు వస్తాయి. మెలోడియస్ అంటే ఏంటి? స్వీటెస్ట్ అంటాం కదా, దాని అర్థం అదే మెలోడియస్ అంటే. కాబట్టి మధురమైన ఫలాలు రావాలా అంటే మీరు కష్టపడి ఈ గేమ్స్ వీటన్నిటికి కూడా బాగా ప్రాక్టీస్లో పెట్టుకోవాలా. అదొక్కటే కాదు, చదువులో కూడా రాణించాలి. పట్టుదలతో చదవాలా. పట్టుదలతో చదివినప్పుడే మీరు అనుకున్న దాంట్లో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్లో మీరు రాణించగలుగుతారు. యూఆర్ ఆల్ లైక్ టెండర్డ్ ప్లాంట్స్, లేత మొక్కలు లాంటి వాళ్ళు, లైక్ బర్డ్స్. చాలా బ్లోజమ్ కిడ్స్ లేదా బ్లోజమ్ బర్డ్స్, టెండర్డ్ ప్లాంట్స్ అంటారు. అంటే మీకు మైండ్ వేరే దాని మీద ఉండదు. కార్యక్రమంలో భాగంగా మన తాలూకా కోఆర్డినేటర్ గారు అయినటువంటి అస్లం సార్ శుభోదయం. వేదిక ప్రెస్ వాళ్ళందరికీ మరొకసారి కబడ్డీ జరుగుతూ ఉంది. మన క్రీడాకారులు పరిచయం Class 1 by Nalanda High School.
ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు 12-13 తారీఖుల్లో హెచ్ఎఫ్ స్కూల్ ఫెడరేషన్ తరఫున కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, తర్వాత అథ్లెటిక్స్ వీటన్నిటి మీద నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి క్రీడాకారులు సుమారుగా 1000 మంది పిల్లల వరకు పాల్గొంటున్నారు ఈ గేమ్స్లో అథ్లెటిక్స్లో 2 రోజులు గేమ్స్ ఉంటాయి. 12-13 తారీఖుల్లో గేమ్స్ ఉంటాయి. 17వ తారీఖు అథ్లెటిక్స్ ఉంటుంది కనుక వీటన్నిటిని నిర్వహించడానికి మండల కోఆర్డినేటర్గా బయ్యారప్ప గారు, తాలూకా స్థాయి కోఆర్డినేటర్గా ఎండి అస్లం గారు నిర్వహిస్తూ ఉంటారు. మిగతా వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా అన్ని గేమ్స్లో నిర్వహిస్తూ దిగ్విజయంగా చేయాల్సిందిగా మనం ఈ రోజున మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మండల స్థాయిలో సెలక్షన్ అయ్యేటువంటి వారందరూ కూడా తరువాత తాలూకా స్థాయికి వెళ్తారు. తాలూకా స్థాయిలో సెలక్షన్ అయ్యేటువంటి వారందరూ కూడా డిస్ట్రిక్ట్ స్థాయికి కూడా వెళ్తారు. అక్కడ డిస్ట్రిక్ట్లో ఆడిన వారు స్టేట్కి కూడా వెళ్తారు. ఈ రకంగా అంచెలంచెలుగా మండలము, తాలూకా, డిస్ట్రిక్టు, స్టేటు ఈ రకంగా క్రీడాకారులు సెలక్షన్ అయ్యి ఆడుతూ పోతూ ఉంటారు. ఎం బజారప్ప మండల కోఆర్డినేటర్గా నిర్వహిస్తూ ఉంటున్నాను.